ఓడ్డే ఏంది కాకరకాయలు చూడండి. మా చెట్టు అన్నమాట. మా చెట్టు అంటే ఆఫ్రికాలో ఉన్న చెట్టు కాదు, నెల్లూరులో మా గార్డెన్లో ఉన్నాయి కదా, ఆ గార్డెన్లో మా అత్తమ్మ పెంచుతున్న కాకరకాయలు అయితే ఇన్ని వచ్చాయి. ట్రిప్కి అయితే ఇన్ని వస్తున్నాయి. మంచి కాపు అయితే వస్తుందన్నమాట. కాకరకాయలు అయితే దొండకాయలు అవన్నీ వస్తున్నాయి. బట్ కాకరకాయ అయితే వీడియో అయితే పంపించారు, మీకు చూపిస్తున్నాను, మీరు చూసేసేయండి. ఆల్రెడీ మా గార్డెన్ అయితే మీరు చూసున్నారు కదా. చాలా రోజుల నుంచి ఈ వీడియో పెడదాం అనుకుంటా ఉన్నాను. కొంచెం ఈ వీడియో అయితే మిస్ అయిపోయింది, అందుకే నేను పెట్టలేకపోయాను. కొంచెం లేట్ అయిపోయింది. చూసారు కదా, ఈ మొత్తం ఫెన్సింగ్ మొత్తం కాకరకాయలే. ఒకవైపు, ఇంకో వైపు మొత్తము దొండకాయలు అనమాట. అవన్నీ కాకరకాయలే. తిన్న వాళ్ళకి తిన్నంత కాకరకాయలు. బట్ మాకే లేవు కాకరకాయలు. మేము ఇక్కడ కొనుక్కొని తినాల్సి వస్తుంది. అయినా మన గార్డెన్లో పెంచుకొని మనం కూర వండుకుని తింటే ఆ సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్ ఉంటుంది అనమాట. నాట్ ఓన్లీ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ కానీ భలే వస్తున్నాయి. అసలు మనం పెట్టిన కాస్ట్కి ఆ ఫ్రూట్స్ వస్తుంటే చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది. ఈసారి కొండ్రైకాయలు అంటాయి కదా, ఆ సీజన్ అయితే నడుస్తుంది కదా. ప్రజెంట్ అయితే కాయలు అయితే మస్తు వచ్చున్నాయి. ఫుల్ కాయలు అయితే వచ్చున్నాయి, మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడైతే కేజీ పైనే వచ్చున్నాయి కాకరకాయలు. అయితే కోసేసి పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు కొండ్రైకాయలు అయితే మీకు చూపిస్తాను పదండి. ఈ మొత్తం కాకరకాయలు పిందెలు ఉన్నాయండి. కొన్ని సగం కోతుల వల్లే మొత్తం ఈ చెట్లన్నీ ఇరిగిపోతున్నాయి. ఇప్పుడు కొండ్రేగాయలు చెప్పాను కదా, ఫస్ట్ ఈ చెట్టు బతకలేక బతికింది. బట్ ఫైనల్గా అయితే బతికేసింది అనమాట. చెట్టు మొత్తం ఆకుకి కాయ ఉందనమాట. అంత బాగా వచ్చింది పూత అయితే, పండ్లు అయితే దీనికి చూడండి ఎంత మంచిగా ఉన్నాయో కదా. మీకు ఇంకో వీడియో కూడా పెడతాను. ఇవి పిందెలు ఉన్నప్పుడు, ఇంకా కాయలాగా వచ్చినప్పుడు కొండ్రెగ్గాయ ఎలా ఉంటుందో మొత్తము మీకు చూపిస్తాను, మీరు చూసేసేయండి. ఇంకా ఫుల్ వీడియో అయితే మీకు చూపిస్తాను. ఎందుకంటే మేము నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు కూడా మేము వీడియో తీయడానికైనా ఉండదన్నమాట. ఏ సీజన్కి వచ్చిన ఫ్రూటింగ్ కానీ అవన్నీ మీకు వీడియో అప్లోడ్ చేస్తూనే ఉంటాను. నెక్స్ట్ టైం వచ్చేవన్నీ వీడియోస్, ఫ్రూట్స్ అవన్నీ వస్తూనే ఉంటాయి, మీరు చూసేస్తూ ఉండండి. ఈ కోసమైనా నేను వీడియో తీపిచ్చి మరీ అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఇది తైవాన్ జామకాయ అండి, చాలా బాగుంటుంది. ఇది చూడండి, పక్కనే అన్ని ఫ్రూటింగ్ అయితే. ఈ ఫెన్సింగ్ సైడ్ మొత్తము బచ్చల కూర. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి గార్డెనింగ్ వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి, చూసేస్తూ ఉండండి. బాయ్ బాయ్.